జై తెలంగాణ. మా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, हमारे बहनों को, भाइयों को అందరికీ నమస్కారం. సలాం అలైకుం. ఈ రోజు గజ్వేల్లో మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ నెల 11వ తేదీన మీరందరూ ఓట్లు వేయబోతా ఉన్నారు. ఓటు ఎవరికి వేయాలి? మనకు మంచిగా పనిచేసిన వాళ్ళకి వేయాలి, మనకు అన్నం పెట్టిన వాళ్ళకి వేయాలి, మనకు కష్టంలో సుఖంలో సాయం చేసిన వాళ్ళను గెలిపించుకోవాలి. ఇప్పుడు ఓట్లప్పుడు వంగి వంగి దండాలు పెట్టి డైలు కొట్టి లేకపోతే పైసలు ఇచ్చి ఓట్లు వేయమంటుండ్రు. అసలు లంగలకు వేద్దామా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఈ 2వ వార్డులో మా అభ్యర్థి గోలి మమతా సంతోష్ చెల్లెమ్మ పోటీ చేస్తా ఉంది. అదే విధంగా కాముని మురళి గారు 3వ వార్డులో వారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శర్మ గారు, అదే విధంగా విరాసత్ అలీ గారు, నరేష్ గౌడ్ గారు, మా మాజీ కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు, అల్వాల్ బాలేష్ గారు, ఆర్కే శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గారు, నరేష్ గౌడ్ గారు, కాసిం గారు, విష్ణు, సిరాజ్, షాదుల్లా, ఖాజా పాషా, బయ్యారం కృష్ణ, జహంగీర్, శ్రీవర్ధన్ రెడ్డి, నరేష్, వెంకటరాములు, रशीदा बेगम, हमारे तिरुपति गारू, वड्डे एल्लయ్య गारू, हमारे तंजीम के सदर मेरा खास दोस्त यूसुफ भाई అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారుకేస్తారు, గెలిపిస్తారని. కానీ ఈరోజు జరుగుతున్నది ఏందో కూడా మీరు కూడా కనిపెట్టాలి. గజ్వేల్లో మోసపోలే మనం అందరం నియత్గా కారుకు కేసీఆర్ కే వేసిన వాస్తవానికి. కొంత అర్ధిక్ ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళకు ఓటేస్తే ఇలా 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతోని మీరు కూడా నిరాహార దీక్ష పట్టిండ్రు తెలంగాణ కోసం. మీరందరూ కూడా ర్యాలీలు చేసిండ్రు తెలంగాణ కావాలని. మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం. కానీ 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది. ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు 2.5 ఏళ్లలో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచినీళ్లు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చు. గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండా లేదా? ఇదే థర్డ్ వార్డులో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇక్కడ ట్యాంక్ కట్టామా లేదా? ఇక్కడ ట్యాంక్ కట్టి రోజు మంచినీళ్ళకి వచ్చేటట్టు జరిగిందా లేదా? ఇప్పుడు అక్కజల్లెలు వెనకట బిందెలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఆ ట్యాంకులు వెనుక వాటర్ ట్యాంకులు వెనుక పోదురు. సైకిల్ కు అటో బకెట్ ఇటో బకెట్ వేసుకుని సైకిల్ మీద తెచ్చుకుందరు. ఇవాళ అసలు బోరే పడకపోవు గజ్వేల్ల. ఇవాళ ఆ పాండవుల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాక ఏ బోర్డులో చూసినా నీళ్లే. కాళేశ్వరం నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చి మంచినీళ్ల కష్టాలు తెచ్చింది మన కేసీఆర్. మన కారా కాదా నేను అడుగుతా ఉన్నా. అట్లే ఆడపిల్ల పెళ్లి అంటే మనకు బరువు. ఇలా పేదింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎవరిచ్చిండ్రు? ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా. కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. కలిపిండా? బంగారం కలపలే కానీ 80,000 తులం 1,60,000 దాటింది. ఇచ్చిందైతే లేదు కానీ డబుల్ ధరలు అయితే పెంచి పరిశ్రమ. అవునా కదా? ఆ కళ్యాణ లక్ష్మి చెక్ అన్న ఎప్పుడు వస్తుంది తల్లి? పిల్లలు పుట్టాక వస్తుంది. बच्चे पैदा होने के बाद आ रहा. जब केसीआर साहब थे फॉरेन चेक मिलता था. అది బంద్ అయిందా లేదా? అట్లనే మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల గిన్నె ఉంటుంది దవాఖాన రోడ్ అవతల. ఎంత మంచి దవాఖాన కట్టామమ్మా. ఇంతకు ముందు గజ్వేల్ దవాఖాన అంటే అన్ని పందులుంటుండే. కేసీఆర్ సార్ వచ్చినాక ఇतना अच्छा दवाखाना बना है.
गरीब लोगों के लिए कितना सहूलत करे आप लोग जानते हैं। మీ బిడ్డ కానుకోపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా మీ ఇద్దరిని ఇంటికాడ దించినమా లేదా? ఇవాళ ఉన్నదా కేసీఆర్ కిట్? పోయిందా లేదా? బతుకమ్మ చీరలు రంజాన్ కా తోఫా మిల్తా థా, अब आ रहा? బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్. రేవంత్ రెడ్డి ఆయా తోఫా చలే గయా. రేవంత్ రెడ్డి వచ్చిండు, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయింది. ఇలాగా ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని మన గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గాని మీ పిల్లల చదువుల కోసం ఎంత మంచి స్కూల్ కట్టి ఎంత మంచి చదువులు చెప్పించినాం. अरे गा टिमरी स्कूल हमारे मुसलमान बच्चे बच्ची पढ़ने के लिए इतना अच्छा टिमरी स्कूल इंग्लिश मीडियम में उर्दू के साथ आपके बच्चों को पढ़ाए. इला मन पिल्लలకు एससी गुरुकुल पाठशाला, बीसी गुरुकुल पाठशाला, इंटीग्रेटेड स्कूल अंत మంచి స్కూల్ కట్టించి మన పిల్లల చదువుల కోసం కేసీఆర్ సాయం చేయలేదా? అరే గా పాండవుల చెరువు ఇరుపుగాయల పంచాయతీ తప్ప ఏమన్నా అవునా? వెనకట అంత సర్కార్ తుమ్మా ఎవడన్నా తాగుబోతులు పోదురు, లేకపోతే ఇడుపుగాయదం పంచాయతీలు పోదురు. ఇప్పుడు ఎంత మంచిగా అయిందా పాండవుల చెరువు? ఆ రాజీవ్ పార్క్ బతుకమ్మ ఆడుకుంటలేరా పోయి? మీరంతా పొద్దుగాల వాకింగ్ పోతలేరా రాజీవ్ పార్క్? రాజీవ్ పార్క్ ఎవరు బాగా చేసిండ్రు? పాండవుల చెరువు ఎవరు బాగా చేసిండ్రు? మంచినీళ్ళు ఎవరు తెచ్చిండ్రు? దవాఖాన ఎవరు కట్టిండ్రు? కాలేజీ లెవెల్ కట్టిండ్రు? వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిండ్రు? మీ కాలికి మట్టి అంటకుండా గల్లి గల్లికి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు? ఆ మోరీల వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసిండ్రు? కంపు వాసన ఉన్నదా ముప్పట్లెక్క? ఇంటి ముంగట మోరీలు ఎండిపోలేదా? ఎప్పుడంతా కలగన్నమా మోరీలు పోతాయని? కలగన్నగన్నమా మోరీలు పోతాయని? ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇంత మంచి పని చేసింది మన కారు మన కేసీఆర్ కాదా? అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మమత, రెండు మా మురళి మమత, మరి పాపం మా బాలమణి గాని, మా దుర్గా ప్రసాద్ అన్న గాని, మా ఆర్కేసీని గాని, మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనసు చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండ్రు. వారికి నేను హృదయపూర్వకంగా పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతా. మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మా మాట గౌరవించినందుకు, మన్నించినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, 2000 పెన్షన్ ఎవరు ఇచ్చిండ్రమ్మా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4000 ఇస్తా. బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, సంతకం పెట్టిండు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండు. నమ్మిచ్చి డబ్బలు ఓట్లు వేసుకొని ఎక్కినాక గుండెల మీద దండిండా లేదా? వచ్చిందా ఎవరికైనా 4000? 4000 రాలే కానీ ఇచ్చే 2000 అడబిట్ట 2 నెలలకు కొట్టిండు. చూసుకొని మీ బుక్ల ఒక నెల మెల్లగా 30 తారీఖు దాకా తీసుకపోతే ఆయన మళ్ళా నెల ఇచ్చినాక అయిపోయింది పో అంటాడు. 2 महीना गया नहीं, 4000 मिला नहीं, लेकिन बीच में 2 महीने का 2000 भी छूट गया. रेवंत रेड्डी काट दिया. फिर इसको सबर सिखाना नहीं. 4000 ఇయ్యలే, ఇచ్చే 2000 2 నెలలు పత్తక కటింగ్ కొట్టింది. సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒకటే, ఇవాళ అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్ళకు కూడా మోసం. నెలకు 2500 మహాలక్ష్మి డబ్బులు ఇస్తాను. ఏ ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 26 నెలలు అయింది. 26 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ వాడు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 దేరా ఫస్ట్ అని చెప్పు. అది తెచ్చినాక ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకుని అడుగుతాడు వాడు? 65,000 కొట్టినావు, అవ్వతాతల పింఛన్ కొట్టినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, బతుకమ్మ చీరలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, రంజాన్ తోఫా బంద్ పెట్టినావు. అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో. కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. కొత్తగా కట్టింది లేదు, కొత్తగా చేసింది లేదు. ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పడతలేవు. పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలేదు.
బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు, అన్ని జూటా మాటలు. అరే నోరిప్పితే అబద్ధాలే మాట్లాడతాడు, నోరిప్పితే బూతులే మాట్లాడతాడు. టీవీ చూడబుద్ధి అవుతుందా? ఆ బూతులే ఈయనకు బిరుదు ఇవ్వాలి, బూతుల పిత. బూతులకు కేవలం డాక్టరేట్ ఇవ్వాలి. ఇది మొన్న హార్వర్డ్ పోయి చదివచ్చిండు. నువ్వు హార్వర్డ్ పోయి చదివినా, నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్కతో వంకర. నువ్వు మారవు. నువ్వు నోరిప్పితే బూతులే మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటాడు బూతులు మాట్లాడతాడా? పని చేస్తాడా? ముఖ్యమంత్రి అంటాడు నీళ్ళు కేసీఆర్ ఉండే మీకు మంచినీళ్ళు ఎట్లా దేవాలనో తనలాడిండు. మీకు కాలువ నీళ్లు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు, మన చెరువుకు, మన చెరువుల కాళేశ్వరం నీళ్లు కలపలేదా? ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా? రైలు తెచ్చిండా లేదా? రోడ్లు వేసిండా లేదా? దవాఖాన కట్టిండా లేదా? స్కూళ్లు కట్టిండా లేదా? మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? ఈ పని చేయాలి ముఖ్యమంత్రి అంటూ. రేవంత్ రెడ్డి అంటే శయ్య శాత కాక బూతులు మాట్లాడతారు వాడు. ఇక పబ్లిక్ ఫుట్బాల్ ఆడతారు వాడిని 4 రోజులు అయితే. 4 రోజులు అయితే पूरे पब्लिक मिलके उसको साथ फुटबॉल खेलता है. अब हमारे भाई साहब बोले अभी, अरे मैं पूछ रहा हूँ गजवेल में 2.5 साल हो गए कांग्रेस का हुकूमत आके, 2 पैसे का काम हुआ मुसलमानों? कुछ 1 रुपया का काम गजवेल में हमारे भाइयों को, बहनों को, बच्चों को, तंजीम को, मस्जिद को, ईदगाह को 1 पैसा का काम हुआ बहन? फिर क्यों डालना कांग्रेस को वोट? खाली आके अपने को भड़काते लोग, लेकिन आप भूलना नहीं, पैसे देते, साड़ी देते, सलाम करते, लेकिन आप चिकन बेचते, दारू बेचते और भी बेचते, लेकिन उसमें जाना नहीं। अपने को पीने का पानी कौन दिया? अपने दरगाह के पास, मस्जिद के पास इतना अच्छा शटर डाल के, मस्जिद को अच्छा करके, कब्रिस्तान को अच्छा करके, शादी खाना बना के, इतना अच्छा आपके लिए हम सेवा करें। आप हमारे साथ दीजिए, हम और ताकत लगा के आपका सेवा करेंगे. అయితే ఈడ మధ్యలో ఒక బీజేపీ అని వచ్చింది. మొన్నటిదాకా మన దాంట్లో ఉండే అన్ని తప్పుడు పనులు చేస్తే ఇలా కొట్టాం. ఆయన కూడా చోటు అడుగుతాడు, బీజేపీలతో ఏమైనా పని అవుతుందా? ఏమైతే చెప్పు నాకు. వాళ్ళకి ఎవరు ఉన్నారు ఈ తెలంగాణలో? వాళ్ళు గెలిచేది ఉందా? వాళ్ళతో పని అయ్యేది ఉందా? ఇలా కేసీఆర్ ఉంటే ఎంత మంచి రామాలయం కట్టించిండు అమ్మ గజ్వేల్, ఎంత మంచి శివాలయం కట్టించిండు కేసీఆర్, ఎంత మంచిగా పాండవుల చెరువు మీద శివుని విగ్రహం పెట్టిండు. అరే శ్మశాన వాటిక మీరు పోతారు కదా, వెనకట శ్మశాన వాటిక ఎట్లుంది, ఇప్పుడు గజ్వేల్ శ్మశాన వాటిక మంచిగా రథం పెట్టి మంచిగా శ్మశాన వాటిక వైకుంఠ ధామం కట్టియలేదా కేసీఆర్? మనం నడవకుండా తిప్పలైతుందని 2 రథాలు కొన్నాడు. ఎంత పార్కు లెక్క వైకుంఠ ధామం, ఎస్సీలు, బీసీలు, పేదోళ్ళ కోసం వైకుంఠ ధామం కట్టలేదా కేసీఆర్? వెనకట ఎట్లుంటుంటే వాసన అలా పోతే, ఇప్పుడు అట్లున్నదా? ఆ రకంగా కేసీఆర్ గారు గుళ్ళు కట్టిండు, గోపురాలు కట్టిండు, వైకుంఠ ధామం కట్టిండు, బడులు కట్టిండు, కాలేజీలు కట్టిండు, భవనాలు కట్టిండు, అన్ని చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఏం చేసిండు? ఏమన్నా అంటే ఇది అది అని మనం రెచ్చగొట్టుడు తప్ప ఎవరన్నా గరీబ్ వాళ్ళకు ఒక పైసా సాయం బీజేపీతో అయిందా? బీజేపీ వాళ్ళు చేసి 1 రూపాయి పని ఏమని ఉంటే నాకు చూపి. నేను ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండో 100 చెప్పిన, మరి వాళ్ళు వచ్చి డైలు కొట్టి చీరలు వంచగానే, పైసలు వంచగానే ఆగమైదామా? మీరు అన్నం పెట్టిన కేసీఆర్ మరవద్దు. మా సంతోష్ ని గెలిపియండి, మా కాముని మురళిని గెలిపియండి. ఇలా బీజేపీ ఓటేసింది ఒకటే, మోరీలు వేసింది ఒకటే. మోరీలు వేస్తే దాని విలువ ఎంతనో బీజేపీకి వేస్తే కూడా గంతే. రేపు నేను మీ అందరికి మనవి చేసేది ఒక్కటే, ఒక 2 ఏళ్ళు అయితే మళ్ళా ముఖ్యమంత్రి ఎవరైతారు? ఈ బిడ్డలు ఇంకా 5 ఏళ్ళు కౌన్సిలర్ ఉంటారు మీ దయ ఉంటే. మరి ఆవల 3 ఏళ్ళు కేసీఆర్ ఉంటారా? మళ్ళీ ఏమన్నా మిగిలిపోయిన ఇంత మోరో ఏమైనా పెన్షన్ లో ఇంకేమన్నా మిగిలిపోతే నేను జయించాను మీకు నేను దగ్గరుండి. మరి ఎందుకు ఊరికే బీజేపీ వాళ్ళకేసి మనం ఆగమవుడు? బీజేపీకి వేస్తే ఏమొస్తుంది మీకు? వాళ్ళు ఉత్తగానే ఓట్లు పెట్టుడు, డైలాగులు కొట్టుడు తప్ప కడుపు నింపుతారా? వాళ్ళు ఏమన్నా కాలికి పెడతారా? దేనికి పెడతారు? దేనికి వారికి వచ్చింది? అందువల్ల మన గజ్వేల్ పేరు పెంచిండు కేసీఆర్, గజ్వేల్ గౌరవం పెంచిండు కేసీఆర్.
మరి గజ్వేల్లో గౌరవం పెంచి మనల్ని కడుపులో పెట్టి చదువుకున్న కేసీఆర్ ను మనం కాపాడుకోవద్దా? ఆ కేసీఆర్ గౌరవం నిలబెట్టద్దా? ఇదే రేవంత్ రెడ్డి అంటుండు, నిన్న కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుండు, ఏవో కేసీఆర్ అన్ని గజ్వేల్కే చేసిండట. ఒక గజ్వేల్కే చేసిండా? అందరికీ చేసిండు. కానీ వాళ్ళు ఓర్వలే, మన గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకున్నారు. ఆయన నల్లగొండను కూడా కేసీఆర్ 1000 కోట్ల రూపాయలతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో చేసి కనబట్టలేవట, గజ్వేల్ కళ్ళల్లో పెట్టుకుంటుండ్రు. ఓర్వలేకపోతున్నారు. మరి వాళ్ళకి బుద్ధి చెప్పద్దా? మనమంటే ఓర్వలేని వాళ్ళకు, మనమంటే కుళ్ళుకునేటోళ్లకు, మనమంటే గిట్టనోళ్లకు మనం ఎందుకు ఓటేయాలి? ఎప్పుడు మన మీద ఏడ్చేటోడికి మనం ఓటేయాలా? బాగా ఆలోచన చెయ్యండి. మోసగాళ్ళు వాళ్ళు, ఆ మోసగాళ్ళు బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే. బీజేపీ కోటేయడం అంటే మన ఎంతో మన కన్ను కొడుచుకున్నట్టే. రూపాయి పని కాదు, ఏమీ చెయ్యరు. రేపు మళ్ళా ఇల్లు కడితే ఇసుక పడంగానే వస్తారు, ఇక వసూళ్ళకు ఇసుక పడంగానే వసూళ్ళకి వస్తారు. మరి గసంటోళ్ళు కావాలనా? దయచేసి అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకండి. బీజేపీ చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఇలా గజ్వేల్ ఎమ్మెల్యేగా మన కేసీఆర్ ఉన్నారు, రేపు మళ్ళా ముఖ్యమంత్రిగా కేసీఆర్ అవుతారు. మా యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మా ప్రతాప్ రెడ్డి అన్న ఉంటాడు. ఆపత్కి సంపత్కి నేను కూడా ఉంటా. నేనేదో మాయ మాటలు చెప్తలేను. మీ కళ్ళ ముందు కనబడుతున్న గజ్వేల్ దవాఖానా చూడండి. మీ ఇంట్లో నుంచి కాలు బయట పెడితే చూసే గల్లీలో ఉండే సీసీ రోడ్డును అడగండి. మీ ఇంట్లో తిప్పే నల్లని అడగండి. మీ పిల్లలు చదువుకునే బడిని అడగండి. ఎవరు చేసిండ్రో పని చెప్పరా? మీ కళ్ళ ముందు పొద్దుగాల రోజు నల్ల తిప్పితే కేసీఆర్ కనబడతలేడా? కాలు బయట పెడితే కేసీఆర్ కనబడతలేడా? పొద్దుగాల వాకింగ్ పోతే పాండవుల చెరువు మీద కేసీఆర్ కనబడడా? మన సర్కారు దవాఖాన పోతే కేసీఆర్ కనబడడా? పొద్దుగాల మీ పిల్లలు చదువుకునే బడిలో కేసీఆర్ కనబడడా? మరి బీజేపీ ఏడ కనబడ్డది? అరే రామాలయం గుడికి పోతే కేసీఆర్ కనబడతాడు, శివాలయం పోతే కేసీఆర్ కనబడతాడు కదా, దర్గాకు పోతే కేసీఆర్ కనబడతాడు, మస్జిద్ కు పోతే కేసీఆర్ కనబడతాడు, చర్చికి పోతే కేసీఆర్ కనబడతాడు. బీజేపీ కనబడ్డది? యాడన్నా రూపాయి పని ఉన్నదా? ఎక్కడన్నా నాకు చెప్పు. ఉత్తయ మాటలు నమ్ముతామా? కాకపోతే మందిని కొట్టిన పైసలు ఉన్నాయి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర, బీజేపీ వాళ్ళ దగ్గర. పంచుతారట, పంచితే దంచి తీసుకోండి, నీయ తప్పకుండా కారుకెయ్యింది. ఒట్లు గిట్లు పెట్టుకోకూడదు జర. कसम मत खाना बहन, कसम मत खाना. अपने पैसे अपने से लूटे से पैसा है, पैसे ले लो. जो काम वाला है, जो कीमत मेहनती वाले हैं, जो लोग आपको मदद करते उनके साथदार दो, उनका वोट दो, कार के निशान पे वोट दो. అంతే కదమ్మా. పని చేసిన వాళ్ళకు, పని చేసేటోళ్లకు, నీ కష్టంలో నిలబడేటోళ్లకు, మంచికి చెడుకు చూసేటోళ్లకు ఓటేసుకుందాం. వాడు పైసలు ఇచ్చిందని ఓట్లు గిట్లు తినకూరి మన గజ్వేల్ మనం ఖరాబ్ చేసుకోవద్దు. అందరు కూడా దయచేసి ఎక్కడైనా గజ్వేల్ उधर भी देखो, इधर भी देखो, आगे भी देखो, पीछे भी देखो, कार के निशान पे वोट डालो. इधर भी देखो कार. कोई गली में, दूसरे गली में भी आपके रिश्तेदार रहते, आपके दोस्त रहते, పక్కన కూడా మీ చుట్టాలు, మీ ఆరాలు, మీ చెల్లెనో, మీ కోడలు, మీ అత్తనో, బామ్మర్దో, తమ్ముడో ఎవరున్నా అందరికి చెప్పుండ్రి, గల్లీ గల్లీల కారే ఉండాలి, గజ్వేల్ అంతా కారే ఉండాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.